సంతకం కోసం వెయిటింగ్. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై సర్వత్రా ఉత్కంఠ. ఇంకా గవర్నర్ దగ్గరే ఫైల్. హైకోర్టు గడువు పూర్తి. రాజ్ భవన్ వైపు సర్కారు చూపు. నెక్స్ట్ ఏంటి? తెలంగాణలో హాట్ టాపిక్గా 42%. నేటి క్యాబినెట్లో ఈ అంశంపైనే ప్రధాన చర్చ. మరి క్యాబినెట్ ఉంటుందో ఉండదో, మరి ఉంటుందంటున్నారు ఉండదంటున్నారు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఏ సంతకం ఇది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపింది. ఏముంది అందులో? పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్. అందులో ఉన్న 285A అనే ఆ సెక్షన్ని ఆర్టికల్ని తీసేసేది. అదేంటంటే 50% లోపే రిజర్వేషన్స్ని అమలు చేయాలి అన్న ఒక నిబంధన అనమాట. సో దాన్ని తొలగిస్తే ఇప్పుడు బీసీలకు 42% ఇస్తే 60%, 62% అవుతుంది కదా. సో ఆ ఆర్టికల్ ఆ సెక్షన్ ఉండగా అది సాధ్యం కాదు. సో అందుకే ఆర్టికల్ని తీసేసేదే ఈ ఆర్డినెన్స్. సో ఇప్పుడు దాని గవర్నర్ దాని మీద సంతకం పెడితే అది చట్ట రూపం దాల్చినట్టు. సో దాని తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో ఇచ్చి ఇక మేము 42% రిజర్వేషన్స్ని పెంచుతున్నామని ఒక జీవో ఇస్తుంది. సో అప్పుడు అమలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎవరైనా కోర్టుకు పోతే మరి కోర్టు ఏమంటుంది? ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 50% దాటొద్దు, ఏది ఏమైనా ఎన్ని ఉన్నా అని చెప్పింది కదా. మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ సినిమా వేరే ఉంటుంది. దాదాపుగా కోర్టు కొట్టేస్తుందని చాలామంది అంటున్నారు. సరే, అంతవరదాకా మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ ఫస్ట్ అసలు ఆయన సంతకం పెట్టాలిగా ఆర్డినెన్స్ మీద. సంతకం పెడితేనే పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించబడుతుంది. సవరించబడితేనే జీవో వస్తుంది. తర్వాత ఏమైందనో తర్వాత చూద్దాం. మరి ఇప్పుడు సంతకం ఎందుకు పెడతలేడంటే ఆయన లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నాడు. 2 days బ్యాక్ అడ్వకేట్ జనరల్తో కూర్చున్నారు. ఆయన లేదు ఇది ఏమి ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని ఆయన సలహా ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు కేంద్రానికి కూడా పంపించిండట గవర్నర్. అక్కడ వాళ్ళు ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. నిన్న కులగణన అండ్ నిన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇది ఒక దేశవ్యాప్త చర్చ కింద దారి తీసింది. రాహుల్ గాంధీ మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలంతా అటెండ్ అవ్వడం. సో దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న క్రమంలో ఇక్కడ గవర్నర్ని ఎవరు నియమిస్తారు? బీజేపీ నియమించిన వాళ్ళే కదా. ఏ రాష్ట్రంలో గవర్నర్ అయినా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ నియమించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఉంది కూడా బీజేపీ నియమించిన గవర్నరే. కాబట్టి ఎంత లేదనుకున్నా 100% పొలిటికల్ తరహా ఆలోచనే ఉంటుంది. బీజేపీకి ఇబ్బంది అవుతుందా కాదా అన్న కోణంలోనే గవర్నర్ నిర్ణయాలు కూడా ఉంటాయి. అది రాజ్యాంగబద్ధ పదవైనా ఇంకోటైనా అది 100% ఉంటుంది. అది అంతే, మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సిందే. సో కాబట్టి ఇంత పొలిటిసైజ్ అయిన ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా ఆచితూచి అడుగులేస్తున్నాడు. మళ్ళీ ఆడ మోదీకి ఇంకోరికి కోపం రావద్దు కదా. ఇప్పుడు ఆ జగదీప్ ధన్కర్ ఏదో చేస్తే ఆయన తీసి పక్కన పెట్టిరు, మరి ఈయన కూడా పక్కన పెడితే. సో ఆయన కేంద్రం యొక్క అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మరి ఏమవుతుంది? సంతకం పెడతాడా పెట్టడా? బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ఆర్డినెన్స్ పైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుకుంటా కదా, సంతకం కోసం వేచి చూస్తోంది. బీసీ రిజర్వేషన్ 42% అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లుగా స్పష్టమవుతున్నది. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్కు పంపించిన ఆర్డినెన్స్ ఇప్పటికీ క్లియర్ కాలే. ఆర్డినెన్స్ పంపించి దాదాపు రెండు వారాలు కావస్తున్న గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో రిజర్వేషన్లు ప్రాసెస్ నిర్వహించే ఛాన్స్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి సిఎస్ ఉన్నతాధికారులు కూడా ఈ ఆర్డినెన్స్ను వేగంగా పూర్తి చేయాలి అని గవర్నర్ను ప్రత్యేకంగా కోరారు. కానీ ప్రభుత్వానికి ఇప్పటివరకు పాజిటివ్ సంకేతాలు రాలే. మరోవైపు 30 రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేయాలని గతంలో హైకోర్టు సూచించింది. ఈ గడువు జూలై 24వ తేదీతో అయిపోయింది. దీంతో సర్కారు డైలమాలో పడింది. బీసీ రిజర్వేషన్లు ఏం చేస్తే అమలు చేయొచ్చు? ప్రభుత్వానికి ఉన్న తదుపరి ఆప్షన్ ఏంటి? గవర్నర్ ఆర్డినెన్స్ క్లియర్ చేయకపోతే ఎలా అన్నది చర్చ. ఇప్పుడు నిన్ననో మొన్ననో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిండు కదా, ఈ ఆర్డినెన్స్ అన్నది నేను అనుకోవడం, ఈ ఆర్డినెన్స్ ద్వారా జీవో ద్వారా ఇది అమలు అవుతుందనైతే నేను అనుకుంటలేను. ఎవరైనా కోర్టుకు పోతే ఆగిపోతుంది. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో మరాఠీలను బీసీలో కలుపుతూ తీసుకున్న నిర్ణయం తర్వాత టకా వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఎలక్షన్స్ ఆపేసింది. సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఎలక్షన్సే ఆపేసింది. సో ఇక్కడ కూడా అది అమలవుతుందన్న, ఈ ఆర్డినెన్స్ ద్వారా అమలవుతుందన్న ఆలోచన అయితే కనిపిస్తలేదు. అందుకే రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో అన్నాడు, కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టడమే మార్గము అని రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. అందుకే వీళ్ళ పోరాటం అంతా ఢిల్లీలో నడుస్తుంది. ఈడ ఒకవేళ దీని ద్వారా అయ్యి ఉంటే ఈయనే ఉండి ఏదో హడావుడి చేసేటోళ్ళు. సో చూడాలి ఏమైంది అన్నది.
ఇప్పుడు హైకోర్టు ఏమో సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్ ప్రాసెసే కంప్లీట్ అవ్వాలని చెప్పింది. నెల రోజుల్లోపు రిజర్వేషన్స్ని ఖరారు చేయాలని చెప్పింది. ఆ నెల 24వ తేదీకి నిన్నటికి అయింది. ఇప్పుడు కోర్టుకి ఏం చెప్తారో చూడాలి. కోర్టుకి ఏం చెప్తారు? గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్తారు. అది పెద్ద సమస్య కాదు. గొడ్డలి పెట్టుగా 1995 చట్టం, ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి దూరం, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హత, క్యాబినెట్ భేటీపై పోటీదారుల ఆశలు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఇద్దరు పిల్లల ముగ్గురు పిల్లల అంశాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీ బాస్ అంటే చంద్రబాబు నాయుడు కూడా పిల్లల్ని కనండి అంటుండు. ఆయన ఒకడే కన్నాడు, ఆయన కొడుకు కూడా ఒకడే కన్నాడు. ఆయన కూడా పిల్లల్ని కనండి అని చెప్తున్నాడు. మరి ఒక వైపున పిల్లల్ని కనండి అని చెప్తున్నారు, ఇంకొక వైపున ఇద్దరు ఉంటేనే ముగ్గురు ఉంటే పోటీ చేయడానికి వీలు లేదు. ఇది 95 తర్వాత వచ్చిన యాక్ట్ అనమాట. ఆనాడు ఏదో కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ పాటించడానికి తీసుకున్న ఒక ఇది. ఇప్పుడు కనండి అంటున్నారు కదా, యువత తగ్గుతున్నారు, కనండి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈ నిబంధన దేనికి చెప్పండి? పాపం చాలామంది పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి. మనకు రోజు ఒక ఇద్దరన్నా కామెంట్స్ పెడతారు, అన్నా దయచేసి అది అడగండి, అన్నా దయచేసి అది అడగండి అని. ఇగో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్న ఇద్దరికంటే ఎక్కువగా పిల్లలు ఉండడంతో పోటీదారులు నైరాశ్యానికి గురవుతున్నారు. వారికి 1995లో చేసిన పంచాయతీరాజ్ చట్టం గొడ్డలి పెట్టుగా మారింది. ఈ చట్టాన్ని సవరించాలని గత ప్రభుత్వాలకు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ చొరవ తీసుకోలే. దీంతో ఎన్నికలు జరిగినప్పుడల్లా గెలిచిన వారిపైన ఓడిన వారు కోర్టులకు వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ప్రజాప్రభుత్వం పైన ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. మార్పులు చేసి తమకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పోటీ చేయాలని ఉన్న జనాభా నియంత్రణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1995 మే 30న పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా దీన్ని చేర్చారు. దీంతో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేసి అనర్హులుగా ప్రకటించారు. దీంతో చాలామంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ వెనుకంజ వేస్తున్నారు. ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా ఓటమి పాలైన వారు కోర్టుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇవన్నీ ప్రతిసారి ఎన్నికల సమయంలో నిత్యకృత్యమయ్యాయి. కోర్టులు కొన్నిసార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్ళీ పైకోర్టులకు వెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణను అసెంబ్లీ సమావేశాల్లో చేయడమే అని పలువురు పేర్కొంటున్నారు. అదే చట్టం చేసి 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దాన్ని సవరణ చేయలే. మరి ఏం తేలుస్తారు? ఇప్పుడు ఇది ఎంపీలు ఎమ్మెల్సీలు ఈ చట్టసభల్లో దీనికి సంబంధం లేదు. ఓన్లీ లోకల్ బాడీసే. ఓన్లీ లోకల్ బాడీస్లో మాత్రమే ఈ నిబంధన. మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎందుకు పెట్టలే? వాళ్ళు ఎంతమంది కానొచ్చా? సో ఇది మార్చాలి తక్షణమే. చాలామంది అడుగుతున్నారు పాపం. ఇప్పుడు మొన్న 2018-19లో కేసీఆర్ ఈ చట్టాన్ని మార్చిండు. మరి ఆనాడన్నా పెట్టేది, ఆయన కూడా పెట్టలే. 1995లో చట్టం చేసిన చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చాక సవరణ చేసి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిండు. అదే డిమాండ్ తెలంగాణలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేయలే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి సైతం ఈ అంశాన్ని పలు సందర్భాల్లో తీసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పలువురు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేసిండు, ఆయన పిల్లల్ని అన్నూరు అనుకుంటేనే ఆ చట్టాన్ని సవరణ చేసి ఎంతమంది ఉన్నా పోటీ చేయొచ్చు అని చెప్తున్నాడు. మరి మనకేం పుట్టింది? మనం చేయాలి కదా దీన్ని. ఇంత ఆలోచన ఎక్కడిది? మనకేమైనా భూములు, కథ, పైసల వ్యవహారమేనా?